వెళ్ళిపోదామండి. మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో 2 మాటల్లో చూసుకుందామండి. దేవుణ్ణి మనం ఆరాధించే విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు ఎన్నో శ్రమల నుండి మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, గడిచిన కాలమంతయు తన కృపలో మనల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ముందుగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 నుండి 13 వచనాల వరకు అండి. నుండి 14 వచనాల వరకు మార్చి చదువుకుందామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 నుండి 14 వచనాల వరకు మార్చి చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. బోధిగంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పిన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నేటిను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విశ్రమించి మొందెదరు, నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమై పోదురు, అభావుగులవుదురు. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పాను. నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. పొరుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుడే. మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, బోధిగంధముల నుండి నేను నిన్ను ఏర్పరచుకుంటేనే. ఈ భూజనులలో ఎందరో ఉన్నారండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రత్యేకించి తన యొక్క రాజ్యంలో వారసులగుటకు దేవుడు తన చిత్తానుసారముగా మనల్ని ఏర్పరిచిన విధానాన్ని బట్టి ఎన్నో సందర్భాల్లో మనము భయపడుతున్నటువంటి సందర్భాలలో, మన యొక్క జీవిత యాత్రలో మనకు కలిగినటువంటి కష్టాల నుండి, నష్టాల నుండి, కుటుంబాల బాధల నుండి ఎన్నో సందర్భాలలో దేవుడు మనకు తోడైన విధానాన్ని బట్టి, మనల్ని దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి, రక్షిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం చూడండి ఒకసారి. బోధిగంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతియను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. తన యొక్క దక్షిణాస్తము ఏం చేస్తుందండి? దేవుడి యొక్క దక్షిణాస్తము ఏం చేస్తుందో చూద్దామండి. కీర్తన గ్రంథంలోకి వెళ్ళిపోదాము. దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉన్నదో
చూసుకుంటున్నామండి. అందును బట్టి మనము సజీవ లెక్కలలో ఉండి గడిచిన జనవరి నుండి మొదటి వారం నుండి మొదటి తేదీ నుండి ఈ క్షణం వరకు మనల్ని అంటే లాస్ట్ ఆదివారం అండి, ఈ యొక్క సంవత్సరములో లాస్ట్ ఆదివారము చివరి యొక్క పరిశుద్ధ దినము. ఈ రోజు వరకు నిన్ను నన్ను తన యొక్క దక్షిణాస్తముతో భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి దేవుని ఆరాధించే వారే ఉండాలని సెలవిస్తున్నామండి. అయితే తన యొక్క దక్షిణాస్తము ఏం చేస్తుందో చూద్దామండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 16 వచనం అండి. 15-16 వచనం చూడండి. నీతిమంతుల గుడారములలో రక్షణను వచ్చిన ఉచ్చాసనాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయును. ఏం చేస్తాడండి? దేవుని యొక్క దక్షిణాస్తము ఏం చేస్తుందో ఇక్కడ దావీదు రాజు రాసినటువంటి కీర్తనాకారుడు నుండి 118వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో మనకి తెలియజేయడం జరిగినదండి. దేవుని యొక్క సహకారము, తన యొక్క దక్షిణాస్తము మనకి తోడుగా ఉండడం వల్ల మనం ఇన్ని రోజుల వరకు ఈ క్షణం వరకు సజీవులకులో ఉన్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని ప్రభుని యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అలా సజీవులకులో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడండి? అదే 17వ వచనం చూడండి. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. దేవుడు ఈ యొక్క గడిచిన కాలంలో 2024 జనవరి నుండి డిసెంబరు 29వ తారీఖు వరకు ఈ క్షణం వరకు మనల్ని దేవుడు ఏం చేశాడంటే కఠినముగా శిక్షించను. అంటే దేవుడి యొక్క ఆజ్ఞని మనము మీరినప్పుడు అలాగే చిన్న చిన్న శిక్షలు మనకు వచ్చినా కానీ మరణించేంత శిక్ష అయితే దేవుడు మనకే లేదండి. అందును బట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అయితే అలాగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే బ్రతుకున్న వ్యక్తి మళ్ళాంటి వారు దేవుని యొక్క క్రియలని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని గడిచిన కాలంలో 2024 జనవరి నుండి నాటి వరకు నేటి వరకు ఏ క్షణం వరకు సజీవుల లెక్కలో ఉండకుండా మరణానికి అప్పచెప్పబడిన వారు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు దేవుని స్తుతించలేరండి. మరణించిన వారు ఏమైపోతారో తెలియదండి. అయితే ఆ యొక్క పాతాళానికి అప్పచెప్పబడకుండా దేవుడు నిన్ను నన్ను తన యొక్క దక్షిణాస్తముతో కాపాడిన విధానాన్ని బట్టి దేవుడు మనము ఆరాధించే వారికి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అయితే 23-24 వచ్చిన చూడండి. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించేదము. ఏం చేయాలంటే ఈ దినమును మనము ఉత్సాహించి సంతోషించేదము. బ్రతికి ఉన్నవాడు మాట్లాడుతున్నా అండి, చనిపోయినవాడు మాట్లాడుతున్నా? చనిపోయినవాడు మాట్లాడలేడు, దేవుని స్తుతించలేడు, దేవుని గణపరచలేడు, దేవుని యొక్క రాజ్యాన్ని గుర్తించలేడు. చనిపోయిన వాడికి ఏమీ లోకముతో సంబంధం లేదండి. అయితే అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు? నేను చావను. ఏం చేస్తాడట? చదువు ఒకసారి 17వ వచనము. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను.
యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. గడిచిన కాలంలో ఎందరో మరణించారండి. మనకు తెలిసిన బంధువులు కావచ్చు, ఈ లోక సంబంధమైన వార్తలు మరణ వార్తలు ఎన్నో చూస్తున్నామండి. అయితే అలాంటి మరణ వార్తలను, ఆ యొక్క మరణ జాబితాలో దేవుడు నిన్ను నన్ను లేకుండా సజీవుల లెక్కలో కాపాడి తన యొక్క దక్షిణాస్తంలో మనకి కృప ద్వారా దయచేసి తన యొక్క దక్షిణాస్తం ద్వారా ఎన్నో మన యొక్క జీవితంలో సాహస కార్యములు చేసుకుంటూ మనకి తోడుగా ఉంటూ దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుని ఆరాధించే వారి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. మన దేవుడు ఎలాంటి వాడో చూద్దామండి. అదే 29 వచ్చిన చూడండి, కీర్తన గ్రంథము 118. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు. దేనికి? మన దేవుడు కృపా సమృద్ధి గలవాడండి. అందును బట్టి దేవుని ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నామండి. ఈ యొక్క ఆదివారముని జ్ఞాపకం చేసుకుని గడిచిన కాలంలో ఎందరో శిక్షింపబడి మరణానికి అప్పగింపబడిన ప్రజలు ఎందరో మరణానికి పాత్రులైనారండి. అలాంటి మరణ దశలో నేను ఆ పేరు లేకుండా యెహోవా దేవుడు కొంచెముగా శిక్షించను, కొంచెముగా బాధ పెట్టను, అయినా కానీ మరణానికి అప్పచెప్పలేదండి. ఆ యొక్క మరణానికి మనల్ని అప్పచెప్పకుండా ఉన్న సందర్భాన్ని బట్టి దేవుడు మనము ఆరాధించే వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నామండి. మన దేవుడు ఎలాంటి వాడు చూద్దామండి. 116 5 వచ్చిన చూడండి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే మన దేవుడు వాత్సల్యత, ప్రేమ, నమ్మకం కలిగిన పరలోక తండ్రి. ఆ యొక్క తండ్రిని మనం పూజిస్తున్నామండి. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నామండి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, ప్రేమ సమృద్ధి గలవాడు. ఆ యొక్క ప్రేమను బట్టి నిన్ను నన్ను ఈ యొక్క సంవత్సరంలో ప్రత్యేకించి ఈ రోజు వరకు తన కృపా సమృద్ధిని మనల్ని జ్ఞాపకం చేసుకుని తన యొక్క దక్షిణాస్తముని మన కుటుంబాల మీద తోడుగా ఉంచి నిన్ను నన్ను సజీవంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవుని ఆరాధించే వారికి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నామండి. అయితే ఈ లోకంలో మనం ఎందరినో నమ్ముకొని ఎందరి మీదనో ఆధారపడుతూ ఉంటామండి. అయితే అలాంటి వారి మీద ఆధారపడటం వల్ల మనము సజీవ లెక్కలో ఉన్నామనుకోవడం భ్రమండి. అవన్నీ ఒట్టి మాటలండి. అయితే మనకి ఎక్కడ నుండి సహాయం వస్తున్నదో అదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 8-9 వచ్చిన చూడండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇక్కడ మనుషులను నమ్ముకుంటున్నాం, డాక్టర్లను నమ్ముకుంటున్నాం, లేకపోతే పంచభూత వైద్యుడిని నమ్ముకుంటున్నాం. మనము సజీవ లెక్కలు లేవండి. కేవలము దేవుణ్ణి, ఆయన యొక్క దక్షిణాస్తము, ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకొని మన దేవుడు దయాళుడు, కృపా సమృద్ధి గలవాడు. అందును బట్టి నిన్ను నన్ను తన యొక్క చివరి ఆరాధన కార్యక్రమంలో అనగా 52 వారాలు తన కృపా సమృద్ధిలో కాపాడి నీకన్నా వయసులో పెద్దవారేమి చిన్నవారేమి ఎందరో మరణానికి వయసుతో తారతమ్యం లేకుండా ఎందరో మరణిస్తున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవుడిని బ్రతికున్న నిన్ను నేను కూడా దేవుడిని ఆరాధించే వారి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి.
ఎందుకు మనం బ్రతుకున్నామండి? చూద్దామండి. అదే కీర్తన గ్రంథము 116:15 చూడండి. యెహోవా భక్తుల మరణం యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును. చాలండి. ఇక్కడ యెహోవా భక్తుల మరణము, దేవుణ్ణి నమ్ముకున్న వారిని వారి యొక్క ప్రాణము దేవుని దృష్టికి చాలా విలువైనది కాబట్టి దేవుడు ప్రజలందరినీ, తనని నమ్ముకున్న వారిని ఒమ్ము చేయక, మోసం చేయక, దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, మనల్ని రక్షిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మన కుటుంబంలో మనల్ని, మన పిల్లల్ని, పిల్లల్ని, మన కుటుంబాలలో మన తరం వెంబడి మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క కృపా సమృద్ధిని బట్టి తన దక్షిణాస్తమని మనకు తోడుగా ఉంచి ఎన్నోటువంటి కుటుంబాలలో కలతలని, ఇబ్బందులని తొలగిస్తూ తన యొక్క దక్షిణాస్తమని తోడుగా ఉంచుతూ ఎన్నో సాహస కార్యములని మన ఎడలా చూపించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అదేవిధంగా కీర్తన గ్రంథము 103 1 నుండి 16 వరకు మార్చి చదువుకుందామండి. దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే తన యొక్క దక్షిణాస్తం ద్వారా, తన యొక్క దయాదాక్షిణం ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని, నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి దేవుని ఆరాధించే వారిగా, కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం ఆయన్ని గణపరిచే వారిగా ఉండాలని, ఆయన యొక్క పరిశుద్ధతని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకొని, దేవుణ్ణి మరిచిన వారిమే ఉండకూడదని, ఆయన యొక్క కృపని జ్ఞాపకం చేసుకొని మనం సజీవులుగా ఉన్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఒక్కసారి కీర్తన గ్రంథము 103 1 నుండి 16 వరకు మార్చి చదువుకుందామండి. దేవుడు గడిచిన కాలం అంతయు 12 నెలలు కూడా తన కృపా సమృద్ధులను జ్ఞాపకం చేసుకుని తన దయాక్షిణాస్తంని మనకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలో తెలుసుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణములను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధపడును, వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమట తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరము పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల యెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలియజేయ ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోయిను, ఆ మీదట దాని చోటు దాని ఎరగదు. చాలండి. అయితే ఈ యొక్క అధ్యాయంలో దావీదు గారు రాసినటువంటి ఈ యొక్క 103 అధ్యాయము
నూతన సంవత్సరంలో గడిచిన కాలం అంతయు గడిచిన కాలమంతయు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలో, ఎలాంటి దేవుడు ఈ యొక్క కీర్తనకారుడు దావీదు మహారాజు రాసినటువంటి 103వ అధ్యాయంలో 1 నుండి 16 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో, మన దేవుడు ఎలాంటి వాడో ఈ యొక్క అధ్యాయంలో పొందుపరిచిన వచనముల ద్వారా మనము తెలుసుకోవచ్చండి. అలాగే ఏమంటున్నాడండి, 3వ వచనం చూడండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అంటే ఈ యొక్క వాక్యభాగం అంశం ఏంటంటే, మన యొక్క జీవితంలో ఎవరి యొక్క వ్యక్తిగత జీవితాలలో దేవుడు ఏమేమి మేలును పొందుపరిచాడో, ఏ విధంగా మన కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడో, మన యొక్క పిల్లలని ఏ విధంగా భద్రపరుస్తూ వచ్చాడో, ఆ విధంగా దేవుడు చేసినటువంటి ఉపకారములలో దేన్ని కూడా మరవకుండా జ్ఞాపకం తెచ్చుకొని దేవుని ఆరాధించే వారికి ఉండాలని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నామండి. అలా ఇంకేమంటున్నాడు 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నేను కిరీటంగా ఉంచుతున్నాడు. సమాధిలోకి పోవలసినటువంటి నా జీవితంలో కొరకు దేవుడు తన భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువగలిగినది అని చెప్పి వాక్యభాగం సెలవిస్తున్నట్టుగా, మరణానికి సమాధికి దగ్గరగా ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుని కరుణా కటాక్షం వలన మనకి ఏం చేశాడండి, జీవ కిరీటం, ఈ లోక సంబంధమైన జీవ కిరీటాన్ని, ఆయుష్ని ఆశీర్వాదంగా మార్చి మరి ఒక రోజుని మనకు పొడిగించాడండి. ఆ యొక్క రోజుని జ్ఞాపకం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదండి. ఒక రోజు మనకు ఆయుష్ చేయడం అంటే, నిన్న చనిపోయిన వాడు ఈ రోజు లేడండి. అయితే ఆ యొక్క మరణించిన వ్యక్తికి తెలుసండి ఒక రోజు విలువ, ఒక నిమిషం విలువ, గంట విలువ. మనకి బ్రతుకున్న వాడికి తెలియట్లేదండి. అయితే నేను ఒక సందర్భంలో నిన్న హాస్పిటల్కి వెళ్ళాను. అతను ఏదో కుటుంబ సమస్యలతో పాయిజన్ తీసుకోవడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన పావుగంటకే ప్రాణం పోయిందండి. తీసుకొచ్చారు, బెడ్ మీద పడబెట్టారు. అతనికి సూదులు, బాటిళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. తీసుకొచ్చిన పావుగంటలోనే మరణించాడండి. అతనికి బ్రతకాలనే ఆశ బెడ్ మీద కనబడుతుందండి. కొట్లాడుతున్నాడండి ప్రాణంతోనే. ఆ యొక్క వ్యక్తికి తెలుసండి ప్రాణం యొక్క విలువ, రోజు యొక్క విలువ, గంట యొక్క విలువ. మనల్ని సమాధిలోకి పోనీయకుండా, మనకు సమాధి ప్రత్యేకించబడి ఉన్నదండి. ఆ యొక్క సమాధి మన మరణాన్ని కోరుచున్నదండి. ఆ యొక్క మరణాన్ని జయించినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను మా మరణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన యొక్క కృపా సమృద్ధిని బట్టి మనల్ని జారిపడి కరుణా సంపన్నుడై మనల్ని కరుణా కటాక్షం వలన మనకి ఆయుష్ని కిరీటంగా ఉంచుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం తెలియజేస్తున్నామండి. అలాగే 10వ వచనం చూడండి. మన పాపమును బట్టి మనకు ప్రతికారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం వేయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదంటండి. అందును బట్టి మనము దేవుని ఆరాధించే వారిగా ఉండాలని, నిత్యము ఆయన స్తుతించే వారిగా ఉండాలని
జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అలాగే ఏ సందర్భంలో దేవుణ్ణి మనము కృతజ్ఞత కలిగిన వారమై దేవుణ్ణి స్తుతించవచ్చో చూసుకుందామండి. మొదటి దశలోని రాసినటువంటి క్రొత్త నిబంధనలో నుండి మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎవరి చిత్తం అంటండి? దేవుని చిత్తము. మనం ఎందుకు కృతజ్ఞత కలిగిన దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంటే, ఈనాడు మనం పడుకున్న పడక తిరిగి మాని పొద్దున లేచినప్పుడే ప్రభువా నీకు వందనాలయ్యా, నన్ను మరణానికి అప్పచెప్పకుండా తిరిగి ఈరోజు సజీవ లెక్కలో నన్ను కాపాడిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా అని చెప్పేసి అప్పుడు దేవుణ్ణి మనం ఒక కృతజ్ఞత కలిగి దేవునికి తెలియజేయచ్చండి. మరణ పడక మన యొక్క నిద్రే మనకు మరణ పడక అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నామండి. మానవుడు ఎలాంటి జీవితం కలిగి జీవిస్తున్నాడంట? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయినటువంటి నీడలాంటి వారమై అడవి పువ్వు వికసించినట్లుగా మానవుడి యొక్క జీవితము అలాగా వికసిస్తున్నదని 103వ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేసిన విధానముగా నరుని యొక్క ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పోయినట్లు వాడు పోయినని చెప్పేసి కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 15వ వచనంలో కనుక చూసుకున్నట్టయితే, అడవి పువ్వు ఎట్లయితే పూస్తుందో, అడవి పువ్వు యొక్క అందము ఉదయం వికసించి సాయంత్రం గట్టిగా గాలి వస్తే కొట్టకపోయి వాడబడిపోయిందండి. తన చోటుని ఎరగదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎవరైనా తుంచుతారో తెలియదు. మనకు అందమైన గులాబీ మొక్క కనపడదు అనుకోండి, ఆ యొక్క చెట్టు యొక్క మొక్క అనుకుంటుందండి. ఏమనుకుంటుంది? నేను ఈ చెట్టుని అడ్డు పెట్టుకుని ఉంటాను అనుకుంటుందండి. కానీ మనము నచ్చితే దాన్ని ఎట్లాగైతే తుంచుతామో అలాగే దేవుడు కూడా తీసివేయచ్చండి. తనకు అధికారం లేనివాడు మరణాన్ని జయించి మూడో రోజున లేచినటువంటి దేవుడికి మరణపు పాతాళం యొక్క తాళపు చేతులు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని మరోసారి జ్ఞాపకం చేస్తున్నామండి. మన యొక్క మరణం కానీ పాతాళం యొక్క తాళ చేతులు కానీ ఎవరి చేతిలో ఉన్నాయంటండి? అందరం బట్టి దేవుని మనం ఆరాధించే వారి ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. నా మాటలు కాదండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే, దేవుడు అంతటి అధికారము లేని దేవుణ్ణి మనం ఆరాధించాలండి. చూద్దాము. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూస్తున్నామండి. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణమొక్కయు పాతాళ లోకమొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎవరి ఆధీనంలో ఉన్నాయండి? మరణాన్ని పాతాళము వారి యొక్క తాళ చేతులు ఎక్కడ ఉన్నాయంట? ఇంటి తాళ చెవి ఎవరి దగ్గర ఉంటుందండి? యజమానురాల దగ్గరనో లేకపోతే యజమానుడి దగ్గరనో ఉంటాయండి. మన ఇంటి తాళ చెవి ఎవరి దగ్గర ఉంటుందండి? పక్కింటోడి కాడ ఉంటుందా? ఉండదు. అలాగే దేవుడు నిన్ను నన్ను నిర్మించుకున్న విధానాన్ని బట్టి, తన యొక్క అధికారమును బట్టి, అలాగే నీ నా పాపముల నిమిత్తము ఒక్కసారి కలువరి శిలువలో తన ఏకైక కుమారుని నీ నా పాపముల నిమిత్తము పరలోక రాజ్యానికి వారసులగుటకు దేవుడు నిన్ను నన్ను కాపాడిన విధానాన్ని బట్టి ఆ యొక్క కలువరి శిలువలో తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించి నీ నా పాపముల నిమిత్తము ఆ యొక్క కలువరి శిలువలో మరణించి
తిరిగి లేచి మూడవ నాడు మృత్యుంజయుడైన విధానాన్ని బట్టి తన యొక్క అధికారమును బట్టి దేవుడి దగ్గర ఇక ఏం అధికారం ఉన్నదండి? మరణము ఎక్కయు పాతాళ లోకము ఎక్కయు తాళపు చేతులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభువు క్రీస్తు వారు అంటున్నాడండి ఈ మాట. ఈ యొక్క తాళపు చేతులు పాతాళము గాని పరలోకము గాని ఈ భూలోక సంబంధమైన మరణము గాని ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నదండి? మరణాన్ని జయించి నేను ఆ పాపము నిమిత్తము చనిపోయిన వ్యక్తి ప్రభువు క్రీస్తు వారండి. ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని, మనము బ్రతికిన కాలము మన యొక్క శక్తి భక్తితో కానీ కేవలము తన యొక్క దక్షిణాస్తము మనకు తోడుగా ఉండడం వల్ల మనము ఈ సజీవులకలో ఉన్నామని, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని, కేవలము తన కృపా సమృద్ధి గలవాడు కాబట్టి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపములను జ్ఞాపకం చేసుకొనగా తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరపరిచి నేను ఆ పాపముల నిమిత్తము దేవుడు జ్ఞాపకం చేసుకొనగా తన కృపా సమృద్ధిని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని మనము మట్టి వారమని ఆయన ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి సజీవులకలో ఉంచిన విధానాన్ని బట్టి దేవుని ఆరాధించే వారిగా ఉండాలని, దేవుని స్తుతించే వారిగా ఉండాలని, తన యొక్క మరణాన్ని జ్ఞాపకం ఉంచుకొని నేను ఆ పాపల నిమిత్తము తన ఏకైక కుమారుని ప్రభువు యేసుక్రీస్తు వారిని వీళ్ళు భూలోకమునకు వచ్చి మాకు శిలువ మరణాన్ని చెందాడని, మరణించాడని, నీ నా పాపముల నిమిత్తము ఆ యొక్క కలవరి శిలువలో ఎంతో యాతన అనుభవించాడని జ్ఞాపకం చేసుకొని మన దేవుడు గొప్పవాడని, దేవుని ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అయితే ప్రతి ఒక్క మోకాలు ఎవరి నామంలో వంగాలండి? చూసుకుందామండి. రోమపత్రిక 14వ అధ్యాయము 11-12 వచనాలు చూసుకుందామండి. మరియు మీరు కాలం ఎరిగి 14వ అధ్యాయము 11వ వచనం అండి. నా తోడు క్షమించండి. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుగయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్తున్నాడండి. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవాలండి. ఏమంటున్నాడంటే ప్రతి వాని యొక్క మోకాలు ప్రభువు యేసుక్రీస్తు నామములో వంగును. అలాగే ఇంకేమంటున్నాడండి? మనలో ప్రతి వాడును తన గురించి తన యొక్క వ్యక్తిగత జీవితాల గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని వాక్య భాగం సెలవిస్తున్నదండి. దేవుని ఎందుకు మనల్ని ఈ విధంగా గడిచిన కాలమంతంలో ఎందరో మరణించినప్పటికీ నిన్ను నన్ను సజీవులకలో ఉంచిన కృపను బట్టి దేవుని యొక్క దక్షిణాస్తము నీ కుటుంబం మీద నా కుటుంబం మీద ఉన్న విధానాన్ని బట్టి దేవుని ఆరాధించే వారికి ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అందును బట్టి మరొకసారి గడిచిన కాలమంతయు మరి విధంగా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ యొక్క 2024 జనవరి డిసెంబరు మధ్యకాలంలో ఎందరో మరణించారండి ఈ యొక్క ప్రపంచంలో. అయినా కానీ నిన్ను నన్ను ప్రత్యేకించి దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి నేను ఆ పాపములని తూర్పుకి పడమరికి ఎంత దూరంగా ఉన్నదో అంతే దూరపరిచి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని కాపాడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించేవారిగా ఆరాధించేవారిగా ఉండాలని ప్రతి వాని యొక్క మోకాలు ఏమైందంట ప్రభువు యేసుక్రీస్తు నామములో వంగునుగాక. అలాగే ప్రతి వాడు కూడా వారి యొక్క క్రియల ఫలమును దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉండాలని వాక్య భాగం సెలవిస్తున్నదండి.
ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించే వారు ఏముండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఈ వాక్య భాగముని దేవుడు ఆశీర్వదించుగాక. అందరికీ వందనములండి. అందరము తరలో వచ్చి దేవుని ఆరాధించి దేవుని మనల్ని 12 నెలలు 52 వారాలు తన కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవుని ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అందరూ ప్రార్థించాలండి. ప్రభువా, గడిచిన కాలం అంతయు నా తోటి వారు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఈ లోక సంబంధమైన వార్తలు ఎన్నో విన్నాను ప్రభువా నాయనా. అయినా కానీ నీ యొక్క కృపా సమృద్ధిని బట్టి, నీ యొక్క దయాదాక్షిణమును బట్టి నన్ను కృపలో జ్ఞాపకం ఉంచుకొని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి ఏలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా అని చెప్పేసి, నీకే వేలాది వందనాలు అయినా నేను ఏమి నీకు చెల్లించలేని వాడిని ప్రభువా అని చెప్పేసి 2 మాటలు దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. తండ్రి, నీ ఘనమైన పాదాల వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. గడిచిన కాలమంతయు నీకు కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు చూపిస్తున్న మేలును బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నేను సజీవ లెక్కల్లో నన్ను, నా కుటుంబాన్ని, అలాగే నా యొక్క అన్నగారి కుటుంబాన్ని, మా యొక్క చెల్లి కుటుంబాన్ని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అలాగే ప్రభువైనా నా యొక్క బంధుమిత్రుల కుటుంబాలని, అలాగే నా యొక్క తోటి బంధుమిత్రుల కుటుంబాలని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అలాగే నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి భార్య అయినటువంటి సత్యమణిని జ్ఞాపకం చేసుకొని నాయన ఇంతకాలం మా యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అలాగే తన తల్లిగారైనటువంటి నా అత్తగారి కుటుంబాన్ని కూడా క్షేమంగా ఉంచి ఆయన ఇచ్చినటువంటి 2 బామ్మరులను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అలాగే నాయన బామ్మర్దికి, పెద్ద బామ్మర్దికి 2 కుమార్తెని, కుమారుని అనుగ్రహించినటువంటి ప్రేమను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. వారి పట్ల కూడా తన యొక్క కృపా సమర్థుని బట్టి నాయన మీరు ఇంతకాలము కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఆ కుటుంబానికి తోడుగా వస్తున్న విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. సాధనుడి యొక్క క్రియలని సిగ్గుపరుస్తూ, లయపరుస్తూ ఆ కుటుంబం ద్వారా కూడా మీరే
మహిమ పొందుతురమ్మని నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా, పెద్ద కుమారుడు నాయన పెద్ద బామ్మది నాయన మెల్లిపల్లిలో చేస్తున్నాడు ప్రభునైనా, తన పనంతటిలో కృపా సమృద్ధిని దయచేసి నాయన క్షేమంగా ఉంచే భాగ్యాన్ని దయచేస్తున్నాడు ప్రభునైనా. అలాగే ప్రభునైనా ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మేకే వేలాది వందనాలు స్తుతులు ప్రభునైనా. అలాగే చిన్న బామ్మది ప్రభునైనా చదువుకుంటున్నాడు ప్రభునైనా, నైనా నేను కృపలో భద్రపరిచి ఆయన తగిన జ్ఞానముని దయచేసి తన యొక్క సబ్జెక్టులలో నాయన మంచి మార్కులతోనే పాస్ చేపిస్తున్న విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు ప్రభునైనా. అలాగే ప్రభునైనా తన యవన జీవితంలో ఆయన యవనుడిగా ఉంటున్నాడు ప్రభునైనా, తన యొక్క పాపముల నిమిత్తము నాయన ఏమైనా తెలిసి తెలియగా ఉంటే నాయన క్షమిస్తున్నాను ప్రభునైనా. మా దేవుడు గొప్పవాడని, దయాదాక్షిణ పూర్ణుడని, కృపా సమృద్ధి గలవాడని, నాయన మా పాపములని తూర్పుకి పడమటకి ఎంత దూరమో అంత దూరపరచువాడని మేము నమ్ముతున్నాం ప్రభునైనా. అలాగే ప్రత్యేకమైన దృష్టి నుంచి శ్రీకృష్ణుడు జ్ఞాపకం చేసుకొని అలాంటి నాయన మనసుని నాయన బిడ్డ మీద ఉంచమని నాయన, అలాగే కరుణా సమృద్ధి గలవాడని, నీ యొక్క దక్షిణాస్తముని సాహసకారములు చేయనని మేము నమ్ముచున్నాం ప్రభునైనా. అలాంటి దక్షిణాస్తముని నాయన శ్రీకృష్ణ మీద ఉంచమని నాయన నీ బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకమైన దృష్టి ఉంచి యవనముడు నాయన యవన కాలమును నాయన నీ యొక్క కాడిని మోయుట నాయన దేవుని చిత్తమైన సెలవిస్తున్న ప్రభునైనా. నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకొని నాయన తగిన జ్ఞానముని, తన వివేచనని, నాయన కుటుంబ బాధ్యతని నాయన తగిన సమయంలో ఏ విధంగా నడుచుకోవాలో ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని తగిన జ్ఞానముని దయచేస్తున్నందుకు వేలాది వందల స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభునైనా. మా శక్తి భక్తి ఏ మాత్రం కాదు ప్రభునైనా, ఇలాలో జీవిస్తున్నామంటే కేవలము నీ ఉచితమైన కృపను బట్టే ప్రభునైనా. అలాగే నా యొక్క చెల్లి అయినటువంటి చెల్లెను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభునైనా, నాయన ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. నాయన తను చేస్తున్న చేతి పనుల్లో బావగారిని అలాగే చెల్లెని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభునైనా. వారికి ఇచ్చిన గర్భఫలము కుమార్తె కుమారుడు ఉన్నారు ప్రభునైనా, వారు చదువుకుంటున్నారు ప్రభునైనా, వారి చదువులో తోడుగా ఉంటున్నారు ప్రభునైనా. వారి చదువులో తోడుగా ఉంటూ నాయన నీ యొక్క జ్ఞానముని వారికి తెలియజేస్తున్నాడు ప్రభునైనా. అలాగే వారి కుటుంబాన్ని కట్టుతున్నాడు ప్రభునైనా. నేను మీరు నిజమైన దేవుడని గుర్తించే భాగ్యాన్ని మా బావగారికి దయచేస్తున్నాడు ప్రభునైనా. వారి యొక్క పాపముల చేత వారిని మొత్తకుండా వారిని కృపా సమృద్ధిలో జ్ఞాపకం చేసుకొని మరొక సంవత్సరము నాయన దయా కిరణం దయచేస్తామని మేము నమ్ముతున్నాం ప్రభునైనా. అలాగే మా అన్నగారైనటువంటి ఎలయ్య గారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా, రోజమ్మని బట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా. వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని నేను పాపని జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా. నేను ప్రత్యేకమైన దృష్టి నుంచి ఆ పాపకి తగిన జ్ఞానముని దయచేస్తున్నామని ఆయన బాలుడు నడవలసిన త్రోవలో వారిని జ్ఞాపకం చేసుకుని ఏంటంటే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోవడం సెలవిస్తున్నాం ప్రభునైనా. అలాంటి జ్ఞానముని నేను బిడ్డకు దయచేస్తున్నాను ప్రభునైనా. నేను అలాగే ఆ యొక్క తల్లిదండ్రుల ప్రేమని ఆ యొక్క బిడ్డ పొందే భాగ్యాన్ని నేను దయచేస్తున్నాను ప్రభునైనా. నేను ప్రత్యేకమైన దృష్టి నుంచి బిడ్డని జ్ఞాపకం వస్తున్నాను ప్రభునైనా. నేను వారి యొక్క కుటుంబాన్ని కూడా నీ కృపలో భద్రపరుస్తున్నాను ప్రభునైనా. మా వదినాన్ని ప్రత్యేకమైన దృష్టి నుంచి మీరు నిజమైన దేవుడని తన యొక్క కార్యక్రమంలో సంబంధించినటువంటి క్రియలని నేను పాడు చేస్తూ సిగ్గుపరుస్తూ లయపరుస్తూ నీ నామమునికి మహిమకరత ప్రభావం తెచ్చినాగున జీవించే భాగ్యాన్ని దయచేస్తున్నామని, మంచి మనసుని దయచేస్తున్నామని, నీ యొక్క రాజ్యానికి వారసురాలుటకు అవకాశం ఏమని, మరొక సంవత్సరమని దయాకిరణముగా దయచేస్తున్నామని నేను బిడ్డను కూడా ప్రత్యేకమైన దృష్టి ఉంచి మీరు నిజమైన దేవుడని గుర్తించే భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా. అలాగే నాకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి కూడా ఇద్దరు కుమార్తెలను బట్టి కూడా నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. అలాగే చిన్న పాపను జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా. కంటి చూపు విషయాలు కూడా మాకు ఎంతో ఆయన సహకరిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. డాక్టర్లకి డాక్టర్ పరమ వైద్యుడివే ప్రభునైనా. నా యొక్క కుమార్తె విషయంలో మీరు చేసిన అద్భుత క్రియలను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు సెలవిస్తున్న ప్రభునైనా. రాజులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు సెలవిస్తున్న ప్రభునైనా. ఆ కృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభునైనా. మా శక్తి భక్తి ఏ మాత్రం కాదు ప్రభునైనా. నా యొక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని చూపునిచ్చిన విధానాన్ని బట్టి
వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నాయన మరొక సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని మా యొక్క కుటుంబానికి దయచేస్తున్నాడు ప్రభు నాయన. నాయన నీ యొక్క రాజ్య విస్తరణకై మేము పడుతున్నట్టు ప్రయాసము వృధా కాకుండా ఆత్మల్ని సంపాదించే భాగ్యాన్ని నాయన జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. ఈ విధంగా మమ్మల్ని, మా కుటుంబాలని నాయన, మా బంధుమిత్రుల కుటుంబాలని నాయన, మా రక్త సంబంధికుల్ని నాయన, ప్రతి ఒక్కరిని పేరు పేరున, అలాగే కొలండ్రపులో గ్రామంలో ఉన్నటువంటి మా తల్లిగారు అమ్మగారు అయినటువంటి కుటుంబకుల్ని, అలాగే ప్రతి ఒక్క మేనమామల్ని, వారికి ఇచ్చిన గర్భఫలాల్ని, మేనత్తల్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు వేలాది వందనాల స్తోత్రాలు ప్రభు నాయన. నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ప్రవేశపెట్టే భాగ్యాన్ని దయచేస్తున్నాడు ప్రభు నాయన. మీరు నిజమైన దేవుడని జ్ఞాపకం చేసుకుని నాయన మరొక వారము నాయన మరొక ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని నాయన యొక్క గ్రామ ప్రజలకి దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభు నాయన. నాయన ఈ యొక్క కుటుంబాలని కూడా క్షేమంగా ఉంచినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నాయన ఇలాగే ఈ యొక్క సంఘం కట్టబడుటకు, ఈ యొక్క గ్రామంలో పరిచయ నిమిత్తము మేము వాడబడుటకు మాకు సహకరిస్తున్నటువంటి ఈదమ్మ గారి కుటుంబాన్ని ప్రత్యేకమైన దృష్టి ఉంచండి ప్రభు నాయన. అలాగే ఎందరైతే మాకు సహకరిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రభు నాయన. కరెంటు విషయంలో కూడా మట్టయ్య గారిని జ్ఞాపకం చేస్తున్న ప్రభు నాయన. వారికి రావాల్సిన దేవుడు మెండని తెలియజేస్తున్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అలాగే ప్రభు నాయన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. ఇంతకాలము సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నాయన మా యొక్క పాపముల్ని తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరపరిచి మా యొక్క కొలండ్రపుల గ్రామ ప్రజలందరినీ క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అలాగే విధంగా ప్రభు నాయన మరొకసారి జ్ఞాపకం చేస్తున్న ప్రభు నాయన నూతన సంవత్సరం మాకు ఆయుష్ని నాయన ఆశీర్వాదంగా మార్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నాయన ప్రతి కుటుంబంని నాయన సొంత రక్షణగా అంగీకరించే భాగ్యాన్ని దయచేస్తున్నాను ప్రభు నాయన. నాయన నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి గడిచిన కాలం అంతయు నాయన నీ యొక్క కృపా సమృద్ధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని 2024 జనవరి 1వ తారీఖు నుండి నాయన డిసెంబరు 29వ తారీఖు వరకు నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నాయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. నాయన మరణమయకయు, పాతాళ లోకమయకయు, పరలోకమయకయు నాయన ఈ యొక్క మూడింటికి సంబంధించిన తాళపు చేతులు నీ యొక్క ఆధీనంలో ఉన్నాయని నాయన మేము మట్టి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ యొక్క కృపా సమృద్ధిని బట్టి, నీ యొక్క దయాదాక్షణమును బట్టి మమ్మల్ని, మా కుటుంబాలని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. మేము మట్టి వారమని నాయన అడవి పోయినట్లుగా ఉన్నామని, మా జీవితము అంతలో కనబడి అంతలో మాయమైనటువంటి నీడ లాంటి వారమని నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజు వరకు, ఏ క్షణం వరకు సజీవ లెక్కలో ప్రత్యేక కుటుంబాన్ని, మా యొక్క సంఘ బిడ్డలని, ప్రత్యేకించి సంఘ పెద్దలని, అలాగే ప్రత్యేకించి సంఘ పెద్ద అయినటువంటి ఈదమ్మ గారి కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. ఆ యొక్క సేవలో మాకు కూడా తోడుగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఉపేంద్రమ్మ గారి కుటుంబాన్ని, అలాగే చెట్టమ్మ గారి కుటుంబాన్ని, అలాగే యేసు కుటుంబాన్ని నాయన, అలాగే తిరుపతి గారి శంబయ్య గారి కుటుంబాన్ని నాయన, అందరి కుటుంబాలని, అలాగే బంగారయ్య గారి కుటుంబాన్ని నాయన, నాగమ్మ గారి కుటుంబాన్ని, అలాగే మమత గారి కుటుంబాన్ని నాయన, కాటయ్య గారి కుటుంబాన్ని, ప్రత్యేక కుటుంబాన్ని క్షేమంగా నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఉంచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. మరీ ప్రత్యేకంగా నీ యొక్క మందిరావరణముని వాడుకొని పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరే మహిమ పొందులాగున నాయన ఈ యొక్క స్థలముని పర్మిషన్ ఇచ్చినటువంటి నాగేశ్వర గారి కుటుంబాన్ని, నాయన వారి సతీమణైనటువంటి విజయమ్మ గారిని, నాయన వారి తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క కుటుంబాన్ని కూడా రావాల్సినటువంటి దేవుని మెండుగా దయచేసి ఈ విధంగా నీకు కృపలో మమ్మల్ని ఈ నాటి వరకు నీ యొక్క ఆరాధన కార్యక్రమం నీ కుటుంబంలో నాయన యొక్క గ్రామంలో నాయన బోధించే భాగ్యాన్ని నాయన నీ యొక్క సహవాసంలో పారివారమైనట్టుకు ఈ యొక్క కుటుంబాన్ని మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. నాయన మరొకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన, మీ యొక్క మరణము నాయన పునరుద్ధానమని జ్ఞాపకం చేసుకొని
మీరు నిజమైన దేవుడని ప్రతి ఒక్క కుటుంబము గుర్తించి నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శిస్తూ నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ కాలనీలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా క్షేమంగా ఉంచుతున్న విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నాయన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువైనా. మా యొక్క ప్రార్థనని అంగీకరించి ఈ యొక్క కాలనీ వాసులు కూడా క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అలాగే కరెంటుని నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రభువైనా యొక్క పక్కనే ఉన్నటువంటి మట్టె గారి కుటుంబాన్ని కూడా వారికి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభువైనా. కరెంటుని అడిగిన వెంటనే అడగకపోయినా కానీ కరెంటుని యొక్క ఆధీనంలో ఉంచుకొని కరెంటుని జ్ఞాపకం చేసుకుని ఇస్తున్నటువంటి కుటుంబాన్ని కూడా నేను ఆదరిస్తున్న విధానాన్ని బట్టి వారికి రావాల్సిన దీవెనలు కూడా మెండకు దయచేస్తున్నాడు ప్రభువైనా. నేను ఇంతకాలము అన్ని కుటుంబాలని నేను మా యొక్క సొంత బంధువులని నా యొక్క బంధుమిత్రులని స్నేహితులని నాయన నా తోటి వారిని నా యొక్క కుటుంబీకులని నాయన నా అత్తగారి కుటుంబాలకి అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని అలాగే ప్రత్యేకించి ఇక్కడ సువార్త చేస్తున్నటువంటి కోదండరపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని గ్రామ పెద్దలని గ్రామ సర్పంచ్ గారిని వారి కుటుంబాలని గ్రామ పెద్దలని వృద్ధులని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ యొక్క సజీవులో ఉంచిన మహాకృపను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నాయనా ప్రతి వారి యొక్క మోకాలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వంగనని సెలవిస్తున్న ప్రభువైనా. ఆ కృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నాయనా మేము మట్టి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మహాదేవుడు నాయనా కృపా సమృద్ధి గలవాడి ప్రభువైనా. నువ్వు కార్చినటువంటి రక్తము వృధా కాకుండా ప్రభువైనా ఏ ఒక్కరు మరణించుట నీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభువైనా అందులో ప్రభువును బట్టి ఆ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అందరినీ సజీవులకలో ఉంచిన కృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అలాగే ప్రత్యేకించి నా యొక్క కుటుంబాన్ని అలాగే కోదండరాపురంలో ఉన్నటువంటి సంఘ కాపురుల్ని సంఘ బిడ్డలను కూడా క్షేమంగా ఉంచిన కృపను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నా శక్తి భక్తి ఏమాత్రం కాదు ప్రభువైనా. ఇలాలో జీవిస్తున్నామంటే అలాగే నీ యొక్క సువార్తని ప్రకటిస్తున్నామంటే నా యొక్క శక్తి భక్తి ఏమాత్రం కాదు ప్రభువైనా. కేవలము నీ యొక్క ఉచితమైన కృపను బట్టే ప్రభువైనా. అందును బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. అలాగే ప్రభువైనా యొక్క ఆరాధన వర్తమాన భాగంలో నాయనా మేము ఏ విధంగా జీవించామో మా యొక్క జీవితాలకి సార్థకత ఏమిటో నాయనా నిన్ను ఎందుకు ఆరాధించాలో వాక్య భాగం ద్వారా మాట్లాడే విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము అలాగే యెషయా గ్రంథం 41వ అధ్యాయము ద్వారా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. స్వల్ప జనముటువంటి అల్ప జనములైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నికలైనటువంటి మమ్మల్ని ఎన్నిక చేసుకొని నీ యొక్క సువార్త నిమిత్తంలో ఆయన మమ్మల్ని పాలుభాగస్తులు చేసిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. ఈ యొక్క గ్రామంలో సువార్త నిమిత్తము పనిచేస్తున్న సేవకులను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. వారి కుటుంబాలు కూడా క్షేమంగా కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నాయన ఎట్టి ఆరాధనని జ్ఞాపకం ఉంచుకోమని నాయన పాటల ద్వారా వాక్యము ద్వారా మీరే మహిమ పొందుతున్న భాగ్యాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువైనా. నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఏమి చెల్లించలేని వాళ్ళమని నాయన ఈ యొక్క సంవత్సరంలో 2024 డిసెంబరు 29వ తారీఖు చివరి ఆరాధన రోజునటువంటి ఆదివారం జ్ఞాపకం చేసుకుని నాయన ఈ విధంగా నిన్ను ఆరాధిస్తున్న భాగ్యాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఈ యొక్క మనవులన్నీ మా కొరకై తిరిగి రానున్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.